హాయ్ ఫ్రెండ్స్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో ఆన్ ప్యాసివ్లో చాలా అప్డేట్స్ అనేది వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ ప్యాసివ్ గురించి అండ్ అప్డేట్స్ వచ్చేసి లేటెస్ట్గా జరుగుతున్న అప్డేట్స్ అండ్ నెక్స్ట్ జరగబోతున్న అప్డేట్స్ గురించి ఒకసారి అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. అండ్ ఓకే, టాపిక్లోకి వెళ్తే ఆన్ ప్యాసివ్లో ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ప్యాకేజ్ తీసుకోవడానికి కంపెనీ రకరకాలుగా ఆఫర్స్ ఇవ్వడం అండ్ ప్యాకేజ్ ఉన్నదానికంటే ఒక $50 మళ్ళీ తగ్గియడం, తర్వాత మళ్ళీ ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టడం, మళ్ళీ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేయడం, చాలా చాలా మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ఎంత ఫాస్ట్గా తీసుకుంటే అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఆన్పాసివ్లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు మీ లీడర్ కావచ్చు, జాయిన్ చేసిన పర్సన్ కావచ్చు, మీకు చెప్పే ఉంటారు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు 100% ప్యాకేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకుంటేనే దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి సేమ్ అదే విధంగా సిస్టంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 100% జాయిన్ అయిన ప్రతి పర్సన్ ప్యాకేజ్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఆన్పాసివ్ వల్ల ఒకవేళ మీకు దానిలో ఉన్న ఐడియా వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ప్యాకేజ్ తీసుకుంటేనే, ఇప్పుడు ఓ కనెక్ట్ ఏదైతే మార్కెట్లోకి వస్తుందో ఆ ప్యాకేజ్ తీసుకుంటేనే దానివల్ల మనకు యూజ్ అనేది ఉంది. దానిపైన జనరేట్ అయిన ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ప్యాకేజ్ తీసుకోకపోతే 100% ఇన్కమ్ అనేది రాదు. ఓకే, ఇది క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ ఆల్మోస్ట్ ఈ మంత్ 10th లోపు మనకు బోనస్ కూడా రావడం అనేది జరుగుతుందని చెప్పేసి CEO యాష్ మొహరా సార్ చెప్పడం జరిగింది ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి. సో ఆల్రెడీ క్రిప్టో పేమెంట్స్ ప్రజెంట్ అవుతున్నాయి. అది ఏ టైంలో అయినా ఆపేయచ్చు అనమాట. ఆల్రెడీ కార్డ్ పేమెంట్స్ అనేది ఆపేయడం జరిగింది అండ్ క్రిప్టో పేమెంట్స్ కూడా ఏ టైంలో అయినా కూడా ఆపేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సైకిల్ బోనస్ అనేది రిలీజ్ అవబోతుంది అండ్ ఓవరాల్గా 13 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంది అని చెప్పేసి తెలుసు మనకు. సో అది ఏ టైప్ అనేది మనకు టీమ్ పైన, నెట్వర్క్ పైన, బిజినెస్ పైన, ట్రాఫిక్ పైన చాలా చాలా ఇన్కమ్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ మనకు క్లియర్గా అంత పర్టికులర్ కూడా తెలియదు. సో అన్ని టైప్స్ ఇన్కమ్ అనేది కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అంటే 100% ప్యాకేజ్ అనేది తీసుకొని ఉండాలి. సో ప్రజెంట్ క్రిప్టో పేమెంట్స్ అయితే రన్ అవుతున్నాయి. క్రిప్టో పేమెంట్స్ కూడా ఏ టైంలో అయినా క్లోజ్ చేయొచ్చు. అవి ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అది ఏ టైంలో అయినా క్లోజ్ అయిపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సైకిల్లో వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ పేమెంట్ వచ్చేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు. సో ఇప్పుడు పేమెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఫస్ట్ సైకిల్ పేమెంట్ అనేది కూడా బోనస్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో క్రిప్టో పేమెంట్ కూడా క్లోజ్ అవ్వక ముందే మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ప్యాకేజ్ తీసుకుంటే బెనిఫిట్లో ఉంటారు అనేది నా ఆలోచన. నెక్స్ట్ ప్యాకేజ్ 10th లోపు మనకు బోనస్లు అయితే రావడం జరుగుతుంది. బోనస్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ రీబై చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో ఒకటి గుర్తుంచుకోండి, రీబై ఆప్షన్ ఎంత ఉంటుందో తెలీదు, బోనస్లు ఎంత వస్తున్నాయో తెలీదు. సో మంచి మొత్తంలోనే రావచ్చు అని అంటున్నారు. బట్ చాలామంది ఫిగర్ కూడా చెప్తున్నారు ఇంత రావచ్చు అని. బట్ నేను చెప్పలేను, ఎందుకంటే మనకు క్లారిటీ లేనిది కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము కాబట్టి. 10th లోపే మనకు బోనస్లు వస్తున్నాయి. 10th తర్వాత మనకు కొత్త ప్యాకేజ్ అదే ఓ కనెక్ట్ రీబై చేసిన తర్వాత మిగతా పేమెంట్ని డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఫాస్ట్ విత్డ్రా పెట్టిన వాళ్ళకి క్రిప్టో స్టార్టింగ్లో కొన్ని విత్డ్రాస్ అయితే వచ్చినాయి. మరి ప్రజెంట్ పెండింగ్లో ఉన్న విత్డ్రాస్ అన్ని కూడా టెస్ట్ మోడ్లో ఒక 100 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మీరు విత్డ్రా పెట్టుకున్నట్టయితే ఓ మెయిల్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, మెయిల్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఇప్పటి నుంచి అయినా సరే మెయిల్ అనేది యాక్టివ్గా చెక్ చేస్తూ ఉండండి. ఆన్పాసివ్ నుంచి, ఓ ఫౌండర్స్ నుంచి ఏదైనా మెయిల్ వస్తే చెక్ చేసి అక్కడ నుంచి మీరు పెట్టిన విత్డ్రా ఏదైతే ఉందో దానికి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో దానికి కన్ఫర్మేషన్ మెయిల్ ఇచ్చేసి దానికి కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే విత్డ్రా మీరే పెట్టుకున్నట్టుగా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీరు చేసిన మెయిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు 5-6 అవర్స్ లోపే, కొన్ని గంటల లోపే మనకు పేమెంట్ అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రజెంట్ లైవ్లో రన్ అవుతున్న ప్రాసెస్ ఇది. సో విత్డ్రా పెట్టుకున్న వాళ్ళకి మెయిల్ వస్తుంది. మెయిల్లో ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి. మీ విత్డ్రా మీకు క్రిప్టో పెడితే క్రిప్టోకి, బ్యాంక్ పెడితే బ్యాంక్ వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చే బోనస్లు ఏవైతే ఉన్నాయో 10th లోపు బోనస్లు వస్తున్నాయి కదా. సో ఆ బోనస్ అనేది కూడా మన ఫస్ట్ ప్యాకేజ్ రీబై అయిన తర్వాత సో మిగతా పేమెంట్ అనేది విత్డ్రా పెట్టుకుంటే మనకు సేమ్ మెయిల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇదంతా ఓ వెరిఫై అవ్వనందుకు మెయిల్ వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. మనకు ఓ వెరిఫై వచ్చేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అనేది ఏది ఉండదు, చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడైతే మెయిల్ వెరిఫికేషన్ చేస్తేనే మనం విత్డ్రా పెట్టుకున్న అమౌంట్ మెయిల్లో కన్ఫర్మ్ చేస్తేనే మనకు అమౌంట్ అనేది క్రిప్టో వ్యాలెట్ కావచ్చు, బ్యాంక్ వ్యాలెట్ కావచ్చు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. అండ్
నెక్స్ట్ అతి త్వరలోనే ఇంకా కొన్ని ఓ కనెక్ట్ లాంటి కొత్త సాఫ్ట్వేర్లు అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. సో వాటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండాలి అని అంటే ఎవరైతే యాక్టివ్ ఉంటారో ఆ యాక్టివ్ ఉన్న వాళ్ళకు ఆ ప్రొడక్ట్ పైన జనరేట్ అయిన ట్రాఫిక్ పేమెంట్ అవన్నీ కూడా ఎలిజిబుల్ అయి ఉంటుంది, వాళ్ళకి ఆ పేమెంట్ వస్తుంది. ఎవరైతే నెక్స్ట్ ప్యాకేజ్ అంటే ఓ కనెక్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్యాకేజ్ ఎవరైతే బై చేయకుండా అట్లాగే హోల్డింగ్ ఉంచుకుంటారో వాళ్ళకు పేమెంట్ అనేది రాదనమాట. ఏ ప్యాకేజ్లో మనం యాక్టివ్ ఉంటామో ఆ ప్యాకేజ్కి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఎవ్రీ మంత్ వస్తుందని చెప్పేసి ఇన్ఫార్మ్ ఉన్నది ఇప్పటివరకు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ కూడా మనకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. అది రాకముందే మనం ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ముందే చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సో మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇదంతా ఏం జరిగినా అన్పాసివ్లో ప్రజెంట్ ఉన్న టాపిక్ ఏంటి అంటే ప్యాకేజ్ తీసుకోవడం, అది కూడా కొద్ది గంటల్లోనే క్లోజ్ అయిపోవచ్చు. సో మీరు క్లోజ్ అవ్వడం అంటే ప్యాకేజ్ తీసుకోవడం క్లోజ్ అవుతుంది, ఒక 10th 11th తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ప్యాకేజ్ తీసుకుంటే సెకండ్ సైకిల్ పేమెంట్లో మీరు ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఇంతవరకు తీసుకున్న ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ సైకిల్ పేమెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ సైకిల్ పేమెంట్కి యాక్టివ్ చేసుకుంటారు. కాబట్టి పేమెంట్ అనేది పర్చేజ్ చేస్తుంటాం, పేమెంట్ ఆటోమేటిక్గా అట్లా రీబై చేస్తూ ఉంటాం, మళ్ళీ పేమెంట్ అనేది వస్తుంది. కంటిన్యూ అలా ఎవ్రీ మంత్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. సో మనం చేయాల్సింది 100% ప్యాకేజ్లో యాక్టివ్గా ఉండాలి. ఓ కనెక్ట్లో మెయిన్ అదొకటే మనం చేయాల్సింది. అండ్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం దేనికోసం, అన్పాసివ్ పేమెంట్స్ కోసం. సో అది మనకు రావాలి అంటే ప్యాకేజ్ తీసుకొని యాక్టివ్గా ఉండాలి. ఇది ఉన్న అప్డేట్. మళ్ళీ ప్యాకేజ్ వర్డ్ రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే మన ముందున్న పని అది ఒకటే కాబట్టి. ఓకే, మెయిన్ ఇంకొకటి, మీరు ఓమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. ఎకోసిస్టంలో మీరు లాగిన్ అవుతూ డైలీ 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ సాఫ్ట్వేర్కి ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. సో కంపల్సరీ మెయిల్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, ఓమెయిల్ కావచ్చు చెక్ చేస్తుంటే ఏమైనా సిస్టమ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఎస్, మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, మీకు అది అర్థం అవ్వకపోయినా మీరు దానిలో యాక్టివ్గా ఉంటూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీకు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ క్రిప్టో వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ మొత్తం క్రిప్టో కరెన్సీ, ఏఐ టెక్నాలజీ ఉండబోతుంది. క్రిప్టో వ్యాలెట్ లేని వాళ్ళు అట్లీస్ట్ మీ టీమ్ అప్లైన్ దగ్గర వాళ్ళ దగ్గర కొంచెం టచ్లో ఉండి క్రిప్టోకి సంబంధించినటువంటి ఆ బినాన్స్ లాంటి వ్యాలెట్లను క్రియేట్ చేసుకోండి. ఫ్యూచర్ మొత్తం మన రాబోయే పెద్ద మొత్తంలో అమౌంట్లు అన్నీ కూడా దానిలోనే ఉండబోతున్నాయి. అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ కాబట్టి దానిలోనే టర్న్ ఓవర్ కావచ్చు, దానిలోనే ట్రాన్సాక్షన్ చేస్తాం అది. సో మినిమం ఏదైనా ఒకటి క్రిప్టో వ్యాలెట్ అయితే ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోండి. దాని గురించి ఐడియా అవగాహన లేకపోతే తెలుసుకోండి, పైన లీడర్స్ని అడిగి. దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది ప్యాకేజ్ తీసుకోవడంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎవరికైనా వచ్చినాక చూద్దాంలే అని. ఎవరికైనా వచ్చిన తర్వాత చూడడం ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1000, $5000, $10,000 వచ్చింటాయి అనుకోండి. ఇప్పుడు మీరు పెట్టాల్సిన $100 పెట్టింటే అంత వచ్చేది కదా అని చెప్పేసి తర్వాత మనమే ఫీల్ అవుతాం. అది వచ్చినా రాకపోయినా అన్పాసివ్లో ఫౌండర్ ఉన్నాం కాబట్టి ప్యాకేజ్ తీసుకోవాలి అని ఫస్ట్ నుంచి మనకు చెప్తున్నారు కాబట్టి 100% వీలైనంత ఫాస్ట్గా ప్యాకేజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరికి వచ్చిన తర్వాత తీసుకుంటాను అని చెప్పేసి ఇది ఒక బిజినెస్ లాగానో రిఫరల్ ఇన్కమ్ లాగానో అలా పార్టిసిపేట్ చేయకండి దీనిలో. థ్యాంక్ యూ. ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది వీడియో. సో మెయిన్ కాన్సెప్ట్, ఈ మంత్ 10th లోపల బోనస్ రాబోతున్నాయి, మనకున్న ఇన్ఫర్మేషన్ అది. అండ్ మీరు ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు ఎంత ఫాస్ట్గా ప్యాకేజ్ తీసుకుంటే మీకు కూడా బోనస్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోలేని వాళ్ళు ఈ మంత్ 10th తర్వాత ప్యాకేజ్ తీసుకుంటే నెక్స్ట్ సైకిల్ పేమెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వెనకబడిపోతూ ఉంటారనమాట. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ప్యాకేజ్ తీసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.